నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఈ యొక్క ఆస్ట్రో శెట్టి జమ్ అనేటువంటి ఛానల్ని ఈ మధ్యనే ప్రారంభించాను. దయచేసి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ముందు చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎన్నో రకాలుగా లాభపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో అనేటువంటి విషయం చెప్పడానికే ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చేటప్పటికి మనం ఒకటి ముందు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, 2025 అనేటువంటిది ఏంటి? సంఖ్యాశాస్త్ర పరంగా మనం ఏమర్థం చేసుకోవాలి? 2+2+5 అనేటప్పటికీ చంద్రుడు ప్లస్ బుధుడు, ఈ మూడు కలిపితే కుజుడు వస్తున్నాడు. అంటే ఏంటి? వ్యాపారాలు సజావునే సాగుతాయి. పైన అనేక రకాలైనటువంటి వ్యాపారం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సముద్రాల కారణంగా అనేక రకాలైనటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితులు భూమి పైన నెలకొని ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సునామీలు కానీ, తుఫాన్లు కానీ ఇలాంటివన్నీ కూడా సంభవించవచ్చు. వేడి ఎక్కువగానే ఉంటుంది, చలి ఎక్కువగానే ఉంటుంది, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు ఎక్కువగానే ఉంటాయి, ఆ తర్వాత వర్షపాతం విపరీతంగా ఉంటుంది. ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా డిసాస్ట్రస్గా ఉంటుందని చెప్పి నేను మాత్రమే చెప్పడం కాదు, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, వంగా బాబా గారు కానీ, అచ్యుతానంద దాస్ కానీ, నోస్ట్రాడామస్ కానీ, వీళ్ళందరూ కూడా వందలాది సంవత్సరాల క్రితము 2025 సంవత్సరం ఏదైతే ఉందో డిసాస్టర్స్ ఇయర్ అన్నారు. ఎందుకనంటే 9 అంటే కుజుడు అంటే హింసాత్మకమైనటువంటి సంఘటనలు ప్రపంచమంతా 2025లో మనం చూడబోతున్నాం. అది యుద్ధాల వలన లేకపోతే క్రైమ్స్ వలన అనేక రకాలుగా ఆ రకంగా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మనము విశ్వావసు నామసరం ఏదైతే ఉగాది నుంచి మనకి ప్రారంభం కాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరం నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి మరి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, రాజపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం ఒక రకమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకుని ఆ రకంగా ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నలుగురితో నారాయణ అంటాం కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతున్నా మన జాగ్రత్తల్లో మనం ఉంటాం. కానీ వ్యక్తిగతంగా మనం ఏం జరుగుతుంది, దానికి కావలసినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా నడవాలి అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను ఈ సంవత్సర ఫలితాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏం జరగబోతోందంటే, శనైశ్చరుడు కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ ప్రధానంగా ఎక్కువ కాలం ఒక భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క 2025 సంవత్సరంలో మరి మారబోతున్నాయి. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి రాబోతున్నాయి. శనైశ్చరుడేమో 29వ తేదీ మార్చి 2025 మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహం మీనరాశిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడికి మారుతున్నాడంటే మిథున రాశిలోకి మారుతున్నాడు. ఎప్పుడంటే 14వ తేదీ మే 2025. మళ్ళీ రాహుకేతులు మారుతున్నారు. 18వ తేదీ మే 2025 వీళ్ళు వచ్చేసి రాహు వచ్చేసి మీనరాశిలో ఇంతకాలం ఉన్నాడు, కుంభరాశిలోకి రావటం, ఇంతకాలంగా కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోకి రావటం అనేది జరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక భావనలో నుంచి ఇంకొక భావనలోకి ప్రతి మాసానికి మారుతూ ఉంటారు. చంద్రుడు మాత్రం ఒక భావనలో నుంచి ఇంకో భావనలోకి 2.5 రోజుల కాలంలోనే మారిపోతాడు. కాబట్టి ఈ వీళ్ళ వల్ల ఫ్లక్చువేషన్స్, అప్ అండ్ డౌన్స్ అన్నీ చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా వీళ్ళ వల్ల గురువు కానీ, శని కానీ, రాహుకేతువులు కానీ వీళ్ళ ప్రభావాలు ఎట్లా ఉంటాయనేటువంటి విషయమే మనకు చాలా ప్రస్తుతం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క కుంభరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే మరి ఆదాయం అనేటువంటిది ఏదైతే ఉందో అది 8 మాత్రంగానే ఉంది, 8 పాళ్ళుగా ఉంది. మరి వ్యయం అనేటువంటిది మాత్రం 14గా ఉంది. అంటే సంపాదన తక్కువ అవుతుంది, ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది. అలా అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏమైనా శుభకార్యాల నిమిత్తం మనం ఖర్చు పెట్టచ్చు, గృహాల నిమిత్తం ఖర్చు, అంటే ఏదైనా ప్లాట్ కొనటంలోనూ, గృహం తీసుకోవడం, రిపేర్స్ రూపకంగాను, కొత్త గృహం నిర్మించుకోవడం, ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. మంచి పెళ్ళిళ్ళు చేయటం, వివాహాలు చేయటం, ఇవన్నీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు కొనుక్కుంటాం, కావలసినటువంటి వస్తువులు కొనుక్కుంటాం. ఈ రకంగా ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సంపాదన ఎప్పుడైతే 8 నుండి
14 మరి వ్యయం ఉంటుందో, కొంత రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది లాజికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇకపోతే రాజపూజ్యం 7, అవమానం 5. అంటే ఎక్కువగానే గౌరవించబడుతున్నాడు, అవమానం కొంత ఉండి తప్పకుండా కొంచెం ధర్మబుద్ధితో ఒక పద్ధతి ప్రకారంగా మీరు నిర్వర్తించినట్టయితే ఏ వ్యవహారమైనా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకున్నట్టయితే అవమానం అనేటువంటిది ఎందుకు జరుగుతుందని చెప్పండి. అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి, అనవసరమైన ఈగో అవసరం లేదు, కోపము, ఆవేశము, ఉద్రేకము ఎక్కడ పోయినా ఇటువంటివన్నీ ప్రదర్శించకండి, అవమానాలు పడద్దు. భక్తి అనేటువంటి ఏదైతే మీరు అడాప్ట్ చేసుకుంటారో, భక్తి ధ్యానంలో ఉంటారో, ధర్మబుద్ధిని నడుస్తారో, అవమానం అనేటువంటిది ఉండదు. మీరు చేసే మంచి పనులను బట్టి మీకు గౌరవం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. అటువంటిది 7 పాళ్ళు ఉంది. కాబట్టి ఇక్కడ కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే గురువు యొక్క దృష్టి వల్ల మీ జీవితం చాలా బాగుంటుందనే చెప్పచ్చు. 2025 సంవత్సరం మరి గురువు ఏ భావాలని చూస్తాడు, తానున్నటువంటి ప్లేస్ నుంచి స్థానం అంటే మిథున రాశి నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఏ స్థానాలను చూస్తున్నాడు అని అంటే 9వ స్థానం, 11వ స్థానం, 1వ స్థానం ఇవి మంచి స్థానాలండి. 9 అంటే భాగ్యం, 11 అంటే లాభం, 1 అంటే శరీరం. ఇవన్నీ బాగున్నప్పుడు ఇక వచ్చిన సమస్య ఉంది, అన్నీ అద్భుతాలే అని మనం చెప్పవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గౌరవము, ఆ తర్వాత ఆర్థిక వనరులు అన్నీ ఏర్పడతాయి. మరి ఇతరత్ర అనేక రంగాల్లో ఉంటారు. మరి కేవలం ప్రొఫెషన్సే కాదు కదా, కర్షకులు, కార్మికులు ఉంటారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మరి ఇతరత్ర ఏదైనా వేరే వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఇంచుమించు కుంభరాశి వాళ్ళు 2025 సంవత్సరాన్ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం మీకు కలుగుతుందని మనకు అర్థమవుతుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వివాహం గాత్రం ఈ 2025 సంవత్సరంలో మీకు ఇంతకాలం ఎంత వెతికినా మీకు సంబంధాలు దొరకలేదు కదా, అది ఇప్పుడు జరిగేటువంటి అవకాశాలు గట్టిగా కనపడతాయి. ముఖ్యంగా ప్రేమికులకు మధ్యన సఖ్యత పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని మెచ్యూర్డ్గా ఇంకా బాధ్యతతో ఇంకా ప్రేమలో నుండి పెళ్ళి అంతవరకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీకు భాగస్వాములు కొత్తగా కలుస్తారు, మీ ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా గురువులకి మంచి గౌరవం దక్కుతుందండి. వాళ్ళకి మాత్రం బాగుంటుంది. చలనచిత్ర రంగం వాళ్ళకి అమోఘమైనటువంటి మరి వాళ్ళ చిత్రాలు సక్సెస్ కావటం, పేరు ప్రతిష్టలు కావటం ఇవన్నీ కూడా ఉంటుంది. చలనచిత్ర రంగంలో మరి యొక్క ఆర్టిస్టులు అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి అందరికీ బాగుందండి, ఏమీ ప్రాబ్లం లేదు. రాజకీయ నాయకులకి మాత్రం పదవులతో పాటు గౌరవాదులు కూడా దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దంపతుల మధ్యన సఖ్యత పెరిగి, ప్రేమ, అభిమానం పెరిగి చాలా ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చిన్నపిల్లలు బాగా చదువుకుంటారు, మొండిగా ప్రవర్తించరు, పెద్దలకు కూడా ఎటువంటి సమస్య లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి అవకాశాలు మెండుగానే లభిస్తాయని మనం చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఏ రకంగా చూసినా భయపడాల్సినటువంటి పనే లేదు, ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే లేదని మాత్రం నేను కంఠాబద్ధంగా చెప్పగలను. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.